హాయ్, దిస్ ఈజ్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం పిల్లలు సెకండ్ ఇయర్లో ఏ చాప్టర్లు చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? అయితే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లా కాకుండా సెకండ్ ఇయర్ చాలా హార్డ్ వర్క్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ టాపిక్లు వేరు, ఇక్కడ టాపిక్లు వేరు. ఇక్కడ కొన్ని కాంప్లికేటెడ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఓకే, చదివినా గుర్తురాని, ఓకేనా, మనకి ఎంతవరకు వినని ఇలాంటి టాపిక్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి సెకండ్ ఇయర్లో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, తప్పదు. ఓకేనా? అయితే ఇందులో కొన్ని లెసన్స్ అనేవి మీరు చదువుకుంటే పాస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? అందులో ఫస్ట్ 8 మార్క్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. అది ఏంటంటే విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రం ఒక లెసను, తర్వాత పి బ్లాక్ మూలకాలు, సిహెచ్ఓలోని కార్బన్ సమ్మేళనాలు. ఈ 3 లెసన్స్లో ఖచ్చితంగా 2 లెసన్స్ నుంచి 8 మార్క్స్ అనేవి ఖచ్చితంగా 2 వస్తాయి. కాబట్టి ఏవో ఒక 2 టాపిక్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీకు విద్యుత్ రసాయన శాస్త్రము, రసాయన గతిక శాస్త్రము ఈ 2 లెసన్స్ మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టండి. పెట్టుకుంటే చాలు, అందులో ఉన్న క్వశ్చన్ చదువుకుంటే చాలు, మీకు ఖచ్చితంగా 2 8లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ఘనస్థితి నుంచి బ్రాగ్ సమీకరణం 100% నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అది. సో తర్వాత మనకి డిఎఫ్ నుంచి చూడండి, వెర్నర్ థియరీ. ఓకేనా? ఐయుపిఎస్సి నేమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సమన్వయ సమ్మేళనాలకి కొన్ని ఐయుపిఎస్సి నామకరణాలు రాయండి అని చెప్పేసి ఉంటాడు. ఆ 2 క్వశ్చన్లు చదువుకుంటే చాలు డిఎఫ్లోన. తర్వాత జీవనవుల్లోకి వస్తాటికి మనకి విటమిన్స్, హార్మోన్స్. ఓకేనా? ఈ 2 క్వశ్చన్లు మస్ట్ అసలుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మరి హాలో ఆల్కెన్స్, హాలోయిరిన్స్లోకి వస్తే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటవంటే SN2 రియాక్షన్ ఒకటి. ఓకేనా? తర్వాత ఎలస్టోమర్స్. ఓకేనా? యథాతథ విన్యాసము. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఒకటి. ఓకే, అవి నేర్చుకుంటే చాలు. మరి ఉపరితల రసాయన శాస్త్రంకి వస్తాటికి ఇక్కడ భౌతిక అధిశ్వాసనము, రసాయన అధిశ్వాసనము అదొక టాపిక్, అదొకటి ఇంపార్టెంట్. అలాగే అందులో మరొక 2-3 ఉన్నాయి. ఓకేనా? సో ఆ 2-3 క్వశ్చన్స్ అనేవి నేర్చుకోగలిగితే ఇందులో కూడా అటెండ్ చేయగలం. ఓకే, మరి లోహ నిష్కర్షణలో సాధారణ సూత్రాలు అంటే ఇందులో ప్రధానంగా ప్లవన ప్రక్రియ. ఓకేనా? ప్లవన ప్రక్రియ పద్ధతిలో సల్ఫైడ్ ముడి ఖనిజ శుద్ధి ప్రక్రియను వివరించడం అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అదొకటి. తర్వాత భర్జనము, భస్మీకరణం మీద ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ మ్యాక్సిమం ఆ 2 నేర్చడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఇది మనకి ఇందులో ఈ లెసన్ నుంచి ఏవేవి ఇంపార్టెంట్ 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి నేర్చుకుంటే మీకు సరిపోతుంది అనమాట. ఓకేనా? రిమైనింగ్ మీ ఓపిక, మీకు ఎన్ని మార్కులు కావాలనుకుంటే అంత కష్టపడవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? అది 2 మార్క్స్ అంటారా? 2 మార్క్స్ అనేది స్కోరింగ్ అనమాట. ఇక్కడలాగా పాస్ అవ్వడానికి మాత్రమే ప్రయత్నిస్తే, ఓకేనా, ఇవి చదువుకుంటే చాలు. లేదు మేషాలు మాకు కొంత స్కోరింగ్ కావాలనుకుంటే 2 మార్క్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మాస్టర్స్గా చదువుకుంటే అందులో మినిమం 5 or 6 అటెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అది. సో ఇది మీకు పాస్ అయ్యే విధానం. ఓకేనా? అయితే మీకు మేజర్గా 4 మార్క్స్ అయితే మీకు ఇప్పుడు చెప్పాను, ఏవేవో చదవాలో చెప్పాను, కానీ 8 మార్క్స్లో ఏవేవో చదవాలో మీకు ఎంతవరకు చెప్పలేదు. ఓకేనా? 8 మార్క్స్లో ఏవేవో చదవాలో ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. 8 మార్క్స్లో మీరు ప్రధానంగా మొదటి లెసను విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రం చూసుకుంటే అందులో మీరు చదువుకోవాల్సినవి ఒకటి గాల్వానిక్ ఘటము. ఓకేనా? సో డేనియల్ ఘటం అంటాం కదా, సో డేనియల్ ఘటం ఉదాహరణతో వివరించమని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? అందులో దాని యొక్క స్ట్రక్చర్ కూడా రాసుకుంటే మంచిది. తర్వాత అయాన్ల స్వాతంత్ర అభిగమన కోల్రస్ నియమం ఒకటి ఉంటుంది. ఓకేనా? అదొక క్వశ్చన్. తర్వాత ఇంకా అందులో మీరు ప్రధానంగా ద్వి అణుత చర్యల రేటులకు సంబంధించిన అభిఘాత సిద్ధాంతం ఒకటి ఉంటుందమ్మా. ఓకేనా? దాన్ని షార్ట్కట్లో అభిఘాత సిద్ధాంతం అని రాసేస్తాము. అది ఒక క్వశ్చన్ మాస్టర్స్గా చదువుకోవాలి. ఇంకొక క్వశ్చన్ ఉంది, చర్య అణుత అంటే ఏమిటి? ఓకేనా? దీనికి చర్య క్రమాంకానికి గల భేదాలు ఏమిటి? ద్వి అణుత, త్రి అణుత, ఓకేనా, వాయు చర్యలను తెలపండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 4 క్వశ్చన్లు మీరు మాస్టర్స్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందులో నేను చెప్పిన ఒక్క అభిఘాత సిద్ధాంతం తప్ప రిమైనింగ్ అన్నీ కూడా చిన్న క్వశ్చన్లే. అవన్నీ మీరు 4 మార్క్స్లో చూస్తూ ఉంటారు. ఒక 2 కాంబినేషన్గా ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఏంటవి? గాల్వానిక్ సెల్ ఒకటి, తర్వాత కోల్రాస్ నియమం ఒకటి, తర్వాత చర్య అణుత ఒకటి. ఈ 3 క్వశ్చన్లు కూడా మీకు 4 మార్క్స్ వెయిటేజే. అవి 2 కలిపి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక అభిఘాత సిద్ధాంతం కొంచెం పెద్దదే, 8 మార్క్స్కి ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు అనమాట.
ఓకే, అది. మరి ఏ బ్యాచ్ వాళ్ళు ఎక్కువ మార్కులు కావాలి, ఏ క్వశ్చన్ ఇచ్చినా రాయాలనుకున్న వాళ్ళు అయితే ఏ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యాటరీల గురించి చదువుకోండి. ప్రైమరీ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ అంటాం కదా, ఆ బ్యాటరీల గురించి కొంచెం చదువుకుంటే బాగుంటుంది అనమాట. అది. నెక్స్ట్ పీ బ్లాక్లో మీరు మరికొన్ని 8 మార్క్స్ ఉన్నాయి ఇంపార్టెంట్. ఓకేనా, అందులో ఒకటి ఓజోన్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, దాని యొక్క తయారు చేస్తారు, దాని యొక్క రసాయన చర్యలు. తర్వాత క్లోరిన్ ఎలా తయారు చేస్తారు, దాని యొక్క రసాయన చర్యలు. తర్వాత ఆస్వాల్డ్ విధానంలో నైట్రిక్ ఆమ్లం ఏ విధంగా తయారు చేస్తారు, దాని యొక్క రసాయన చర్యలు. ఓకేనా, మ్యాక్సిమం ఈ 3 చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా, తర్వాత మీకు ఇంకా ఏ బ్యాచ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మార్కులు రావాలి, ఎలాంటి పేపర్ ఇచ్చినా రాయాలనుకున్న వాళ్ళు సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క తయారీ, ఓకేనా, మ్యాక్సిమం యాడ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఓకే, అది. సో ఇవి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో అంటే మ్యాక్సిమం ఇందులో ఏం చెప్పాను అంటే 4 మార్క్స్ ఒక 3, 8 మార్క్స్ ఒక నేరుగా 1. ఓకేనా, టోటల్గా 4. ఇందులో చూసుకుంటే ఇప్పుడు చెప్పినవన్నీ 8 మార్క్స్ అంటే మొత్తం దాదాపు 3 చెప్పాను. ఓకేనా, ఎక్స్ట్రా ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఏంటి చెప్పాను, ఒకటి యాడ్ చేసుకోమని సల్ఫ్యూరిక్ యాసిడ్ 1. టోటల్గా ఇవి 4. సో మొత్తం 8 క్వశ్చన్స్ ఇవి. ఈ 8 క్వశ్చన్లు మ్యాక్సిమం నేర్చుకుంటే 100% 2 వస్తాయి. 2. ఓకేనా, అది. సో ఈ విధంగా మనం ఏవో ఒక 2 చాప్టర్లు ఎంచుకొని ఇందులో 4 మార్క్స్లో మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇంపార్టెంట్ ఏవి చెప్పానో అవి మాత్రమే చదవండి చాలు, మరి అంతకు మించి వెళ్ళిపోకండి. ఓకేనా, అది. సో ఇలా చదువుకుంటే మీరు 100% మ్యాక్సిమం 40 మార్క్స్ అయినా సంపాదించుకోగలరు. ఓకేనా, ఓకే. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.